ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా అత్యంత భారీ పెట్టుబడి గూగుల్ కంపెనీ విశాఖకి వచ్చిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ పెట్టుబడికి సంబంధించి సాక్షి అప్పట్లోనే అనేక అసత్య ప్రచారాలు చేసింది. తాజాగా అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తూ ఆ కంపెనీ ఏదైతే ఉందో గూగుల్ కంపెనీ కాదు, అదంతా కూడా అదానికి చెందినటువంటి డేటా సెంటర్ అని చెప్పేసి, అదంతా కూడా వైఎస్ జగన్ హయాంలోనే ఆ యొక్క అదాని డేటా సెంటర్తో ఒప్పందం జరిగింది, కేవలం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈరోజు కూడా సాక్షి ప్రధాన పత్రికలో ఇదే కథనం ప్రచురితం అవ్వడం జరిగింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, అప్పుడు విశాఖకి గూగుల్ కంపెనీ ఒప్పందం అప్పుడు సాక్షి మాత్రం అసలు నిజంగా సాక్షి కావచ్చు, వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా ఆ విషయాన్ని జీర్ణించుకోలేక అనేక రకాలుగా క్రెడిట్ చోరీ అనే పదాన్ని అనేక రకాలుగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికీ అదే పదాన్ని ఇంకా కొనసాగిస్తూ ఈరోజు అదానితో డేటా సెంటర్ ఒప్పందం, ఆయనకు భూముల కేటాయింపుకు సంబంధించి జీవో జారీ చేశారు, ఇప్పుడన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి చెప్పేసి చెబుతున్నారు. ఏమంటారు? అంటే ఇక్కడ కొందరికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఈ ఐడెంటిటీ క్రైసిస్ మరీ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మానసిక సంతులన దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న తర్వాత దారిని వెళ్ళేటప్పుడు ఈ కాంప్లెక్స్ నాదే, ఇదిగో ఈ బిల్డింగ్ కూడా నాదే, ఈ కనిపించే ఈ స్థలం నాదే అంటే ఒకవేళ ఆ ఇంటాళ్ళు విన్నంత వరకు ఓకే, ఆ కాంప్లెక్స్ ఓనరు, ఆ బిల్డింగ్ ఓనరు, ఆ స్థలం ఓనరు వాళ్ళు గనక వీడి మాటలు విన్నారనుకో ముందు ఈ పగిలిందా కొడతారు. అరే ఎవడరా నువ్వు మా స్థలాలు, మా బిల్డింగ్లు, మా కాంప్లెక్స్లు పట్టుకొని నీ అంటున్నావు అని చెప్పని. తర్వాత ఆ కొట్టే క్రమంలో వాళ్ళకి అర్థమవుద్ది, పాప వీడికి మైండ్ పోయింది, చిప్పు దొబ్బింది, అందువల్ల ఈ విధంగా మాట్లాడుతున్నాడు, కాబట్టి రోగి మీద జాలి చూపాలి తప్ప కోపం, భయం, ఆవేశం చూపకూడదు అని చెప్పని అర్థం చేసుకొని ఇక పని వదిలిపెట్టేస్తారు. అలాగే వైసీపీ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకి ఎక్కడ లేని ప్రచార యావ పట్టుకుంది. ఆ ప్రచార యావ ఎంత పీక్కెళ్ళిందంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇళ్ళకెళ్ళినా వందల వేల మందిని పోగు చేసుకుని ఊరేగింపులు, జిందాబాదులు, సీఎం అని చెప్పని, నువ్వు సీఎం కాదురా బాబు అని చెప్పని ఓడించి ప్రజలు నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వము అని చెప్పని 11 స్థానాలకు పరిమితం చేశారు. 1978 నుంచి వీళ్ళ నాయన్ని, వీళ్ళ చిన్నాయన్ని, వీళ్ళ అమ్మని, ఈయన్ని అందరినీ నెత్తిన పెట్టుకొని మోస్తున్న పులివెందుల నియోజకవర్గంలో మొన్న ఒక జెడ్పీటీసీ బై ఎలక్షన్ జరిగితే డిపాజిట్ రాలే వాళ్ళకి. కానీ ఈయన పక్కన ఇంకొక ముఠా కూడా చేరారు. ఈయనకి దక్కుతున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కడుపులో మంట రగులుతుందంట. ఇప్పుడు ఈయన సుందర్ పిచ్చే గూగుల్ CEO రీసెంట్గా ఇండియాలో కూడా కాదు, అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడతా అవుట్ సైడ్ అమెరికా లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏషియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ అండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటరు గూగుల్ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని చెప్పని ప్రకటన చేశారు. సుందర్ పిచ్చే ఏమి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదే, చంద్రబాబు నాయుడు గారు నెల జీతం ఇచ్చి పోషించుకుంటున్న వ్యక్తి కూడా కాదే. ఇవాళ ప్రపంచ అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన గూగుల్ CEO అతనికి ఏదైనా భాషాభిమానమో ప్రాంతీయ అభిమానమో ఉండి ఆయన పుట్టి పెరిగిన ప్రాంతానికి హైపించుకోదలుచుకుంటే తమిళనాడుకో చెన్నైకో హైపించుకుంటాడు. ఆంధ్రప్రదేశ్కి, విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారికి హైపిచ్చే కర్మ ఆయనకేం పట్టింది? ఒక కార్పొరేట్ కంపెనీ CEOగా వాళ్ళు ఎక్కడ ప్రతిపాదిస్తున్నారో, ఎక్కడ వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారో ఆ ప్రాంతం గురించి వాళ్ళు ప్రస్తావిస్తారు, ఆ పెట్టుబడి గురించి వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ అదానీ కూడా దాంట్లో పార్ట్ అండ్ పార్సిల్ అని చెప్పని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతూ ఉంది. దాన్నే ధృవీకరిస్తూ ఈరోజు అదానీ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ తోటి, గౌతమ్ అదానీ వాళ్ళ కొడుకు ఇద్దరు సమావేశం అయ్యారు. ఈ తండ్రి కొడుకులు, ఆ తండ్రి కొడుకులు మధ్య ఒక సమావేశం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా, ఈయన IT అండ్ HRD మినిస్టర్గా, వీళ్ళిద్దరూ వాళ్ళ సంస్థల ప్రతినిధులుగా నిన్న సమావేశం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు. నేను చంద్రబాబు నాయుడు గారితో కలిశాను, ఆయన విజను, ఆయన ఎనర్జీ పట్ల నేను ఎప్పుడూ ఆశ్చర్యచకితుడిని అవుతూ ఉంటా. మా రాబోతున్న పెట్టుబడుల గురించి, మా డేటా సెంటర్ గురించి, గూగుల్తో కలిపి మేము పెడుతున్న డేటా సెంటర్ అని చెప్పని మెన్షన్ చేశాడు. గూగుల్లో ఒకవేళ అదాన్ని పార్ట్నర్ అయ్యాడేమో,
ఎంత స్థాయిలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏంటనే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ఇంటర్నల్ అగ్రిమెంట్ మనకి ఇంకా శాంతం పూర్తి వివరాలు తెలియదు. ఇవాళ రైడెన్ సంస్థకి భూమి కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇవాళ అదానీ సంస్థకి కేటాయింపులు చేస్తూ జీవో ఇచ్చారు. ఇది అదానీ, ఇది మేము తెచ్చినది, దీన్ని చంద్రబాబు నాయుడు కొట్టేసి జగన్కి క్రెడిట్ రాకుండా చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు, కక్కుర్తి పడుతున్నాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పేపర్లో బ్యానర్ ఐటెం రాశారు. ఇక్కడ మాట్లాడుకుందాం. నువ్వు తెచ్చావా అదానీ డేటా సెంటరు? ఎప్పుడు తెచ్చావు నువ్వు? 2018లో 70,000 కోట్ల రూపాయల అదానీ డేటా సెంటరు ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. అలా జరిగిన ఒప్పందాన్ని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసావు. నువ్వు రద్దు చేసిన తర్వాత మళ్ళీ నీ ప్రభుత్వ హయాంలో 15,000 కోట్ల రూపాయలతోటి ఇంకొక ఒప్పందం జరిగింది. ఎప్పుడు జరిగింది ఒప్పందం? 2020 సంవత్సరంలో ఒప్పందం చేసుకున్నావు నువ్వు. 2024 జూన్ 4 దాకా నువ్వే అధికారంలో ఉన్నావుగా. కనీసం ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారా? నువ్వు డేటా సెంటర్ పెట్టే సంగతి వదిలిపెట్టు, నీ హయాంలో కాంపౌండ్ వాళ్ళైనా కట్టించగలిగావా? మీ నాయన కూడా చేశాడు చాలా ఒప్పందాలు, 1000 ఎకరాలు చాలామంది కట్టబెట్టాడు. మీ నాయన ఏం చేశాడో నువ్వు కూడా అదే చేసావు. అంతే తప్ప అదానీ డేటా సెంటర్ నీ హయాంలో ఎస్టాబ్లిష్ చేయించడానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? ఎక్కడ 70,000 కోట్లు? ఆ ప్రతిపాదనని నీ హయాంలో రద్దు చేయించి 15,000 కోట్ల ప్రతిపాదన నువ్వు అమల్లోకి తీసుకొచ్చి అది కూడా కనీసం 15,000 కోట్లు కాదు 1,500 కోట్లైనా నువ్వు పెట్టించగలిగావా? ఇవాళ గూగుల్ సంస్థతో ఒప్పందం జరిగితే గూగుల్ తోటి ఒక లోకల్ పార్ట్నర్గా అదాన్ని చేరాడేమో. వాళ్ళ మధ్య ఇక్కడ వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, ఇక్కడ సంస్థ ఈ ఎగ్జిక్యూటింగ్ లోకల్ బాధ్యతలు తనకు అప్పచెప్పి ఉండొచ్చు. రేపు రోజున వివరాలు బయటకు వస్తాయి. క్రెడిట్ చోరీ అని మాట్లాడే అర్హత, నైతికత నీకెక్కడుంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదానీని రాష్ట్రానికి పరిచయం చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అదానీ డేటా సెంటర్ ఒప్పందం జరిగితే నువ్వేం చేసావు? గంగవరం పోర్టు వాటాలు కట్టబెట్టావు. నీ హయాంలో కృష్ణపట్నం పోర్టును కట్టబెట్టావు ఆయనకి. అసలు గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాని 34 సంవత్సరాల్లో బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ మెథడాలజీలో నిర్మాణం జరిగిన గంగవరం పోర్టు 34 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో స్వాధీనం అవ్వాల్సిన పోర్టు, 1,00,000 కోట్లు ఖరీదు చేసే పోర్టుని నీ రాష్ట్ర ప్రభుత్వ వాటా 600 కోట్లకు నువ్వు ఎలా ట్రాన్స్ఫర్ చేసేసావు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు? వీటికి సమాధానం సంజయ్ ఇవ్వగలిగే నైతికత నీ దగ్గర ఉందా? ఇవాళ చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేశాడు అంటున్నావు. అదే అదానీ చెప్పను. జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డి చొరవ మూలానే మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చాము అని చెప్పని క్రెడిట్ చోరీ మీరు చేస్తారు. ఎలా చేశారు? 2017లో కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయితే 2017లో కియా నుంచి మొట్టమొదటి కారు బయటకు వస్తే 2019లో అధికారంలోకి వచ్చిన మీరు, మీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ రోజుల్లో ఎప్పుడో 2009లో చనిపోయిన మీ నాయన హయాంలో ఆయన కోరిక మేరకు హోండా సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కియా ప్లాంట్ పెట్టినట్టుగా హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి సర్ అని చెప్పని ఒక లేఖ రాసుకొచ్చి మీ చొరవ మూలన 2009లో చనిపోయిన రాజశేఖర రెడ్డి పుణ్యఫలం ఈ కియా ప్లాంట్ అని చెప్పని మీరు అసెంబ్లీలో మీరు క్లెయిమ్ చేసుకున్నారు. దాన్ని క్రెడిట్ చోరీ అంటారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మీ బుగ్గన రాజేంద్ర రెడ్డి ఆ విధమైన సర్కస్లో జోకర్లాగా ఆ విధమైన ప్రస్తావన చేస్తూ ఉన్నప్పుడు దాన్ని అడ్డుకొని ఉంటున్నట్టయితే, ఒక పక్క మీ ప్రభుత్వంలో నాడు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 5,00,000 కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యాయి, 5,00,000 మందికి ఉపాధి కల్పన జరిగింది అని చెప్పని అసెంబ్లీ వేదికగా ఆయన వివరాలు మీ ప్రభుత్వ హయాంలో తెలియజేస్తున్నప్పుడు మీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విధమైన కామెడీ పీస్ లాంటి ప్రస్తావన తెస్తున్నప్పుడు దాన్ని అడ్డుకొని ఉన్నట్టయితే, ఈ విధమైన చీప్ ట్రిక్స్ వల్ల మనం ప్రజల నవ్వులు పాలవుతాము, ఇటువంటి ప్రస్తావన చెయ్యొద్దు అని చెప్పని హెచ్చరించున్నట్టయితే ఆ రోజు మీ నాయకత్వ పటిమ గురించి మేము చెప్పుకొని ఉండేవాళ్ళం. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విధమైన ప్రతిపాదన తెస్తుంటే అసెంబ్లీలో ముసిముసులు నవ్వులు నవ్వుకున్న నేపథ్యం ఇది. ఇవేవి ప్రజలకు తెలియదనా? ఎవరు క్రెడిట్ చోరీ కోసం ప్రయత్నం చేశారనే అవగాహన లేనంతటి అధ్వానపు స్థితిలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఉందా? ప్రజలకి వాస్తవాలు ఏంటనేది తెలుసు కాబట్టే 2024 మే 13న వాళ్ళు ఏం తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. ఇంకా ప్రజలు అమాయకులు, నేను ఏది చెప్తే దాన్నే ప్రజలు విశ్వసిస్తారు, నేను నంది అంటే నంది, పంది అంటే పంది అనే ప్రజలని నమ్మించగలుగుతాను,
2019 అలా నమ్మించబట్టే ప్రజలు నాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి 2029లో కూడా ఇదే పాత చింతకాయ పచ్చడి ఆ పాచిపోయిన విధానాన్ని నేను అవలంబిస్తాను అని చెప్పని ఒకవేళ మీరు ఆలోచించిన మీ అంతటి అమాయకత్వంలో ప్రజలు లేరు. మీ ఎల్లకాలపు మీ ఉచ్చులో పడటానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.